హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. రాబిన్ హుడ్ మూవీ రివ్యూ. బేసిక్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళా సినిమాకి. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదండి. మూవీ ఒక రకంగా డిసప్పాయింట్ అయ్యా. మూవీ ప్లాట్ వచ్చేసి టైటిల్ లో చూపించినట్టు ఉన్నోళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకి ఇచ్చే రాబిన్ హుడ్ అనేది హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే. ద స్టోరీ వాస్ డిఫరెంట్. మూవీ ఒక కమర్షియల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉంటుంది. విలన్ ఒకలా ఆలోచించడం, దానికి హీరో ఇంకోలా సమాధానం చెప్పడం, వీటన్నిటికి కారణం ఈయనే అని హీరోయిన్ అనుకోవడం, ఇలానే ఉంటుంది సినిమా. మూవీ చూస్తున్నంత సేపు రెగ్యులర్ రొటీన్ డ్రామాలానే అనిపించింది నాకు. బట్ పర్లేదు, చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోయింది స్టోరీ ముందుకి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ లో కామెడీ సీన్స్, ఇవన్నీ వెంకి కుడుమల స్టైల్లో బాగున్నాయి. కామెడీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది స్టోరీ. అర్రే దెబ్బ కొట్టేసాడా అనే ఫీలింగ్. యాక్టర్స్ విషయానికి వస్తే నితిన్ గారు ప్రీవియస్ మూవీస్ లో ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో ఈ మూవీలో కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టారు. ఎవ్రీ టైం 100% ఇస్తూనే ఉంటారు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటది. అండ్ శ్రీలీల యాజ్ యూజువల్ ట్రై చేసి పర్లేదు, బానే ట్రై చేసి. అండ్ విలన్ ఆయన నేమ్ గుర్తులేదు, మన ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ చేసిన ఆయన హనుమంతుడిగా ఏం జీవించాడని అప్పుడు అనుకున్నా. విలన్ గా కూడా నెగిటివ్ రోల్ లో సూపర్ గా యాక్ట్ చేశారండి. ఆయన నేమ్ గుర్తు రావట్లేదు, దేవదత్తో సంథింగ్ ఏదో ఉంటది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా పర్లేదు, బాగా చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ గారు ఏమైంది మీకు అసలు? రాబిన్ హుడ్ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో ఒక బీజిఎం వస్తుందండి. ఆ బీజిఎం కి నేను ఫిదా అయిపోయా. ఎప్పుడు ఈ మూవీ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ట్రైలర్ లో ఎండింగ్ లో వచ్చే బీజిఎం చూసి అబ్బా చిత్తగొట్టేసాడు రా, మొత్తం సినిమాలో దాచాడు అన్నమాట అనుకున్నా. తీరా మూవీకి వెళ్ళి చూస్తే ఆ ట్రైలర్ లో వేసిన బీజిఎం తప్ప అన్ని వస్తున్నాయి, బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ సాంగ్స్ అయితే వన్ ఆఫ్ ద వర్స్ట్ సాంగ్స్, అస్సలు బాగాలేదండి. యూట్యూబ్ లో విన్నప్పుడు నచ్చలేదు, మూవీలో చూసినప్పుడు కూడా నచ్చట్లేదు. ఆ సాంగ్స్ ఎందుకు అలా ఇచ్చారో అర్థం కావట్లేదు. సో మ్యూజిక్ అయితే అలా తేలిపోయింది. ఓవరాల్ మూవీ వాస్ గుడ్. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, చూసేయండి. లేదు రెండిట్లలో రాబిన్ హుడ్ మ్యాడ్ స్క్వేర్ ఏదో ఒకటే చూడగలుగుతాం, మా దగ్గర ఒక్క మూవీకే అమౌంట్ ఉన్నాయనంటే ఏమాత్రం ఆలోచించకుండా మ్యాడ్ స్క్వేర్ కు వెళ్ళిపోండి. అది అట్లీస్ట్ సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.